గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు టాప్లో తాళికట్టు శ్రావణ వేళ అంటూ వార్తను హైలైట్ చేస్తూ మరో 15 రోజుల్లో పెళ్లి సందడి ప్రారంభం కాబోతుంది. ఫంక్షన్ హాళ్ళు, బంగారు వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. అయితే ఈ నెల రోజులుగా గురుమూఢంతో శుభకార్యాలు లేవు. ఈ నెల 24 దాకా ఆషాఢ మాసం ఉంది. శ్రావణం రాగానే అంటే 27 నుంచి వచ్చే నెల 20 దాకా మంచి ముహూర్తాలున్నాయట. ఇది దాటిపోతే మళ్ళీ కార్తీక మాసంలో వివాహాలకు మంచి గడియలు ఉన్నాయట. ఈ క్రమంలో ఇప్పుడే పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నటువంటి తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్నారు అని ఈ వార్తనిచ్చారు. ఆగస్టు, నవంబర్ దాటితే మళ్ళీ 2026 ఫిబ్రవరిలోనే ముహూర్తాలున్నాయి. సో తాళికట్టు శ్రావణ వేళ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక రైట్ సైడ్ పైన టాప్లోనే ఏడీబీ నుంచి తీసుకోండి. ముఖ్యంగా ఈ మూసి అభివృద్ధికి సంబంధించి 4100 కోట్ల రుణం ఏదైతే ఉందో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఏడీబీ నుంచి తీసుకోండి అని సిఫార్సు చేసింది. ముఖ్యంగా గతంలో ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు రీసెంట్గా ఏడీబీ అంటే ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసుకోండి అని చెప్పేసి ఆర్థిక వ్యవహారాల శాఖ అంగీకరిస్తూ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్పొరేషన్ అధికారులకు లేఖ పంపింది. ఇక ఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అంటూ ఈ రవాణా ఆధారిత అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆలోచన చేస్తోంది. నూతన ఎక్స్ప్రెస్ హైవే, పోర్ట్ రైలు మార్గాల నిర్మాణంతో ఎగుమతులు దిగుమతుల్ని సులభతరం చేయొచ్చని భావిస్తోంది. ఇక రాజాసింగ్ రాజీనామా ఆమోదం తక్షణం అమలులోకి వస్తుందని వెల్లడించిన బీజేపీ అధిష్టానం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి రామచంద్రరావును తొలగించాలి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నారు. అయితే రోహిత్ వేముల ఆత్మహత్యకు ఆయనే కారణం, ఆ పార్టీ నాయకత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు భట్టి విక్రమార్క. కర్ణాటక తరహాలో ఇక్కడ పవర్ షేరింగ్ వివాదం లేదని ఆయన వ్యాఖ్యానించారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూసినట్టయితే పైన టాప్లో 3 వార్తలను ప్రముఖంగా ఇస్తూ, ఒకటి ఈ ఫాస్టాగ్కు సంబంధించి టోల్ గేట్ల వద్ద జాప్యానికి ఇతర సమస్యలకు కారణమవుతున్నటువంటి లూజ్ ఫాస్టాగ్స్ ఉన్నాయి కదా, అవి వాహనానికి అతికించాలి. ఒకవేళ అతికించకపోతే వాటిని బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత తీసి చూపించడం ఆలస్యం. మరోవైపు పలువురు ఒకటే కార్డు వాడడం కూడా దీనికి కారణమని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా లూజ్గా ఉన్నవి వాహనాలకు అంటించినటువంటి ఫాస్టాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ లిస్ట్లో చేర్చబోతున్నారు. ఇక మంత్రి ఇంట్లో నోట్ల కట్టలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో, కరెన్సీ నోట్లతో నిండి ఉన్న బ్యాగ్. మహారాష్ట్రలో ఈ ఘటన. మంత్రి శివసేన నేత 75 ఏళ్లు పూర్తయితే దిగిపోవాల్సిందే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ స్పష్టీకరణ చేసిన విషయం ఇది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 17కు మోదీకి 75 ఏళ్ళు. అదే నెల మోహన్ భగవత్కి 11వ నెల, ఈ నెల 11న మోహన్ భగవత్కి కూడా 75 ఏళ్ళు వస్తాయి. ఇద్దరు బ్యాగులు సర్దుకోండి అంటోంది అటు కాంగ్రెస్. అండ్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్కు సంబంధించి ఇలా ఆర్డినెన్స్ అలా నోటిఫికేషన్ అంటూ స్థానిక సమరానికి సర్కార్ సన్నద్ధం, సవరణలతో సిద్ధమైన పంచాయతీరాజ్ ఫైల్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ప్రైవేటుగా వసూళ్లు అంటూ వార్తను మీరు చూడొచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు తనిఖీలకు వచ్చినటువంటి జాతీయ వైద్య కమిషన్ బృందాలకు లంచాలిచ్చి తమకు అనుకూలంగా నివేదికలు ఇప్పించుకున్నాయి. దీనిపై ఇప్పటికే సిబిఐ కేసు నమోదైంది. తాజాగా ఇలాంటి భాగోతమే మరొకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల వ్యవహారాలు చూసుకునే ఓ సంస్థ ఉన్నతాధికారి తనిఖీల పేరిట వసూళ్లకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. నమస్తే తెలంగాణ చూద్దాం. 75 ఏళ్లు దాటితే దిగిపోవాల్సిందే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు. మోదీ నిర్దేశించి అన్నారా? రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక ఉద్యోగుల భూమిలో బిగ్ పాగా అంటూ గోపన్పల్లి 9,000 కోట్ల భూదందాలో కీలక మలుపు. భాగ్యనగర్ టీఎన్జీఓ లేఅవుట్లో
2 కంటైనర్లు ప్రత్యక్షం. సర్వే నెంబర్ 36లోని ఉద్యోగుల భూమిలోకి చొరబాటు. కోటాకు కాంగ్రెస్ టోకరా అన్నటువంటి వార్తను మీరు చూడొచ్చు. 42% బీసీ రిజర్వేషన్స్తోనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అంటోంది బీఆర్ఎస్. ఢిల్లీకి పంపిన బీసీ బిల్లును బైపాస్ చేసేందుకే ఈ ఆర్డినెన్స్ అని విమర్శిస్తోంది బీఆర్ఎస్. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు ఇక్కడ మనకు టాప్ ఐటంగా తాళికట్టు శ్రావణ వేళ అంటూ ముహూర్తాలు ముందుకొస్తున్నాయి. శ్రావణంలో తెలుగు రాష్ట్రాల్లో వివాహాల జోరు. ఆగస్టు నవంబర్ దాటితే మళ్ళీ 2026 ఫిబ్రవరిలోనే ముహూర్తాలు ఉన్నటువంటి క్రమంలో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 20 దాకా ముహూర్తాలు ఉన్నాయట. సో ఇది దాటిపోతే మళ్ళీ కార్తీక మాసమే కాబట్టి ఇప్పుడే పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నటువంటి తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్నారనేదే ఈ వార్త. ప్రధాన వార్తకు వచ్చినట్టయితే సాయానికి మేము సిద్ధం అంటూ ప్రణాళిక ఇవ్వండి, అమలు చేస్తాము అని. పేద కుటుంబాలకు మేము ఏం చేయాలో చెప్పండి, ఒక ప్రణాళిక ఇవ్వండి, అమలు చేస్తామని జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. బంగారు కుటుంబాలకు మార్గదర్శకులు అయ్యేందుకు మేము సైతం సిద్ధం అంటున్నాయి. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని దూరం చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి వ్యక్తులు సంస్థల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక జనాభా పెంపుదలపై త్వరలో ఉత్తమ విధానం అంటూ సీఎం చంద్రబాబు నిన్న జనాభా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోయింది, భవిష్యత్తు పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి, తగినంత జనం ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యం అని అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి భలే ముందు చూపు అంటూ ఆర్థిక భద్రతపై రాజ్ కేసిరెడ్డి దూరదృష్టి. మద్యం ముడుపులతో ఈవీ పరిశ్రమకు సై. డిఆర్ఈ మోటార్స్ పేరుతో కంపెనీ, కీలక స్థానంలో ఐపాక్ సత్య సతీమణి. డిజైన్ బ్యాటరీకి కేంద్ర అనుమతులు. ఇక ఉత్పత్తి ప్రారంభించడమే తరువాయి. అంతలోనే జగన్ను గద్దెదించిన జనం, కూటమి సర్కార్ చర్యలతో తల్లకిందులు అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు జనాభా దినోత్సవ సదస్సులో చంద్రబాబు నాయుడు మాట్లాడిన విషయాన్ని జనమే బలం అన్నటువంటి లైన్తో ఇస్తూ రాష్ట్రంలో జనాభా వృద్ధికి మంచి పాలసీ తెస్తాము, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడే స్ఫూర్తి, జనాభా ఇక ముందు దేశానికి భారం కాదు ఆస్తి అని అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సాక్షి డెత్ స్పిరిట్ కబళిస్తున్న కల్తీ మద్యం, బ్రాండెడ్ మద్యం ముసుగులో నకిలీ దంద, టీడీపీ మద్యం సిండికేట్ అడ్డగోలు దోపిడీ అంటూ ఈ వార్తను ఇస్తూ సాక్షి కథనాన్ని బ్యానరైటంగా ఇచ్చింది. ఇక తిరుమల లడ్డూపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయండి, ఆ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించండి. సిబిఐ డైరెక్టర్కు హైకోర్టు ఆదేశం. దర్యాప్తు అధికారిగా వెంకట్రావు నియామకం తగదు, అది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం. సుప్రీంకోర్టు సిట్లో ఆయన సభ్యుడు కూడా కాదు, దర్యాప్తు బాధ్యత అప్పగించడం సరికాదు, హైకోర్టు తుది తీర్పు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.